వివాహం. ప్రతి వ్యక్తి పెద్దయ్యాక పెళ్లి చేసుకుంటారు. అసలు పెళ్లి ఎందుకు? నేనెందుకు పెళ్లి చేసుకోవాలి? నాకు తెలియని వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? చాలా మంది ఈ క్వెషన్ అడుగుతా ఉంటారు. కానీ పెళ్ళనేది ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తూ ఆఖరి వరకు కలిసి ఉండి ఒకళ్ళకి ఒకళ్ళు తోడుగా ఉండటానికే పెళ్లి. పూర్వం అమ్మాయిలు చదువుకోలేదు. తండ్రి కింద కంట్రోల్‌లో ఉండేవారు. తర్వాత హస్బెండ్‌కి అప్పజెప్పేవారు. అండ్ కలిసి ప్రయాణం చేసేవారు. హస్బెండ్ బయటికెళ్ళి సంపాదించుకునేవారు. ఆడది ఇంట్లో ఉండి ఇల్లంతా చక్కబెట్టి పిల్లల్ని బాగా పెంచేవారు. ఇది పెళ్లికున్న అసలైన మీనింగ్ పూర్వంలో. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏమైంది? ఆడవాళ్ళు చదువుకోవటం మొదలుపెట్టారు. బట్ ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి మహాప్రసాదం లాగా ఈ ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తూ ఇంటి పనులు కూడా చక్కబెడుతూ ఇంట్లో ఏ డ్యూటీ కూడా ఆపకుండా ఫ్యామిలీని చూసుకుంటూ ఉద్యోగం కూడా చేసేవారు. బట్ ఇవాళ ఆ ట్రాన్సిషన్ లో భార్య భర్త ఇద్దరు కూడా ఈక్వల్, సమానం, చదువుకుంటారు, ఇండిపెండెంట్ గా బతుకుతారు అండ్ ఇద్దరు కూడా డ్యూటీస్ ని పంచుకుంటారు. సో టుడే అప్పటికి ఇప్పటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇద్దరు కూడా కో ఎగ్జిస్ట్ అవుతూ కలిసి ప్రయాణం చేస్తూ ఒక ఒప్పందానికి వచ్చి ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ తోటి చక్కగా వాళ్ళ జీవితం బతకాలని నిర్ణయించుకొని ప్రయాణం చేస్తారు.